అంతా నా ఇష్టం, నాకు నేనే బాస్ అంటూ తన స్టైల్లో రామోయిజం పాఠాలు చెప్తుంటాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఎవరి మాట వినొద్దు, ఏది నచ్చితే అది చేయాలని అంటాడు. అయితే ఇన్నాళ్ళు రియల్ లైఫ్లో తాను చేసిన తప్పులేంటో తెలుసుకున్నానని, ఇక ముందు అలా జరగకుండా చూసుకుంటానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. విజయం, అహంకారంతో తాగుబోతునయ్యాను. నా కళ్ళు నెత్తికెక్కడంతో అసభ్యకర చిత్రాలు, అర్థం పర్థం లేని ప్రయోగాలు చేశాను. నాపై జనం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను అంటూ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆయన ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. ఇకపై తన గౌరవం నిలబెట్టుకునే సినిమాలే తీస్తానని మాటిచ్చారు. ఇలాంటి ఐస్ క్రీంలను తీయడమేంటి అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎన్నాళ్లకు తన తప్పు తెలుసుకున్నాడు వర్మ. అయితే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్పాయ్ లీడ్ రోల్స్ లో ముంబై అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో 1998లో విడుదలైన సినిమా సత్య. ఈ సినిమాను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ క్రమంలో 2 రోజుల కింద ఆ సినిమా చూసి ఏడ్చేశానంటూ వర్మ ఎమోషనల్ అయ్యారు. 2.5 కోట్ల అతి చిన్న బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం 11 కోట్ల భారీ వసూలతో 27 ఏళ్ల తర్వాత సత్య సినిమాను తిరిగి చూశాక తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి. సినిమా చూసినందుకే కాదు, ఆ సినిమా తర్వాత నా ప్రయాణం గుర్తొచ్చి ఉబికొచ్చిన కన్నీళ్లవి. సినిమా స్క్రీనింగ్ తర్వాత హోటల్కు తిరిగొచ్చి చీకట్లో కూర్చుంటే సత్య చిత్రాన్ని నా భవిష్యత్తుకు బెంచ్ మార్కుగా ఎందుకు తీసుకోలేదన్న బాధ కలిగింది. సినిమాలోని విషాదం చూసి మాత్రమే కాకుండా నన్ను నేను చూసుకుని ఏడ్చేశా. ఎంతో మంది నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాననే గిల్టీ ఫీలింగ్ తో కన్నీళ్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. మిగిలిన వారు దాదాపు బాలీవుడ్ తెరకు కొత్త వారి కిందే లెక్క. అయినా సరే సినిమా ఇరిగేసేసింది. సక్సెస్, ఆరగెన్స్ తలకెక్కించుకుని తాగుబోతున్నాయానని, రంగీలా, సత్య చిత్రాల విజయంతో కళ్ళు నెత్తికెక్కి తన విజయాన్ని కోల్పోయానని ఆర్జీవి అన్నారు. మా ప్రేక్షకులను ఏదో ఆశ్చర్యపరచాలని, గిమ్మికులతో ఆకట్టుకోవాలని అసభ్యకర సన్నివేశాలతో అర్థం పర్థం లేని ప్రయోగాలు చేశాను. అర్థముండి లేని వరుస సినిమా తీయడం అంటే ఒక లెక్కలేని తనం కింద మార్చేశాడు. సాధారణ కథతోనూ నా నుంచి ఎలివేషన్ ఉన్న సినిమాలు తీయొచ్చు, కానీ నేను తీయలేదు. నేను తీసిన వాటిలో కొన్ని విజయవంతం సాధించాయి, కానీ సత్యాలో ఉన్న దమ్ము, నిజాయితీ వాటిలో లేవు. కొత్త తరహా చిత్రాలు చేయాలనే ఆలోచనతో నా కళ్లకు నేనే గంతలు కట్టుకున్నా. నా విలువను నేను అర్థం చేసుకోలేక దేనికోసమో పరుగులు తీసా. నేను నాటిన పూల తోట నా కాళ్ల కిందే నలిగిపోవటం గుర్తించలేకపోయానని పేర్కొన్నారు. చేసిన తప్పులను ఎలాగూ సరిదిద్దుకోలేనని, ఇకపై దర్శకుడిగా తనను తాను ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టే సినిమాలే తీస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. నా కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు నేను ఇచ్చుకున్న వాగ్దానం ఇది. సత్య లాంటి సినిమా మళ్ళీ తీయలేకపోవచ్చు, కానీ కాన్సెప్ట్, జానర్ ఏదైనా సత్యపై చూపించిన నిజాయితీ ఇకపై ప్రతి సినిమాపై చూపిస్తా. ఇక మీదట ఏ సినిమా తీయాలనుకున్నా ముందు సత్య మూవీ ఓసారి చూస్తా. ఇదేదో ముందు నుంచి చేసి ఉంటే 90% తప్పుడు సినిమాలు తీసి ఉండేవాడిని కాదు. స్థానిక సత్య వంటి చిత్రాలను తీయలేకపోవచ్చు, గానీ ఆ సినిమాను తన ల్యాండ్ మార్క్ మూవీగా ప్రతి ఫిల్మ్ మేకర్ ఇదొక మేల్కొల్పుగా చెప్తున్నా. నా జీవితంలో మిగిలిన భాగం సత్య లాంటి విలువైన సినిమాలు తీయడానికే వెచ్చిస్తా. సత్య చిత్రంపై ఒట్టేసి చెప్తున్నా అని వర్మ పోస్ట్ చేశారు.